బెండకాయ కర్రీ తింటే మోకాళ్ళకు మంచిదని విన్నాను. అది కూడా ఏందంటే గుజ్జు గుజ్జుగా ఉండాలి. అంటే కొంచెం వాటర్ ఏసి చేయండి. చేస్తే అప్పుడు మోకాళ్ళలో గుజ్జు ఇంప్రూవ్ అయితదని ఒక సెలబ్రిటీ వాళ్ళ వీడియోలో విన్నానండి. నచ్చితే మీరు ఫాలో అవుతారని చెప్తున్నాను. నాకు ఆ టిప్ నచ్చింది. అందుకు చెప్తున్నా. మాకు ఏదైనా చెబితే జరగదండి పని. సరే అందుకని ఈరోజు చూద్దామని మీకు చెప్తున్నా. రేపు మా మ్యారేజ్ డే గదా! సో, మేమిద్దరం పొద్దున వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి, ఇంకా అక్కడ రూ. 1000 ఇవ్వాల్సిన బాకీ ఉంది. యూట్యూబ్ డబ్బులు తీసి పెట్టింటి. ఇచ్చేస్తే ఆడికో పనయిపోతది. ఇంకా మా గురూజీదైతే గురూజీ ఆశ్రమానికి ఇచ్చేసాను. ముగ్గురికి 3000. అదే ఒకటి సాయిబాబాకు ఒక 1000, మా గురూజీకి ఒక 1000, వెంకటేశ్వర స్వామికి ఒక 1000 ఇచ్చేసి, ఇంకా ఒక చీర కొన్నింటి 3 ఏళ్ల క్రిందట. ఆ చీర కట్టుకొని పోవాలా. ఎందుకంటే ఎప్పుడు కట్టుకుందామన్నది కుదరటం లేదు. ముహూర్తము 3000 రూపాయల చీర. నేనేమి పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా కొత్త చీరలు ఓపెన్ చేసేస్తాను. ఇంకా బయటనే మేమిద్దరం టిఫిన్ తినేసి, వీళ్ళేమో రామన్నారు. మీ మ్యారేజ్ డేకి మేమేంటి వచ్చేది అనేసి మా పిల్లలు. ఎందుకంటే మా పిల్లలకి ఇష్టం ఉండదు పేరెంట్స్ మ్యారేజ్ డేకి మేమేంది వచ్చేది అని. మీ ఇద్దరు చక్కగా పోయి బయట ఎక్కడన్నా తిరిగి రమ్మన్నారు. కానీ ఏమైందంటే వాళ్ళు టార్చర్. మా పిల్లలు ఇద్దరు ఎక్కడికన్నా వెళ్ళి రండి, ఒక రోజు అట్లా వెళ్ళి రండి అని. డబ్బులు కావాలి కదా, వద్దమ్మా తల్లి ఎక్కడికి వెళ్ళాం, ఎన్ని ప్లాన్లో వేశారు. పోండి 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 అని. ఎప్పుడు 25th మ్యారేజ్ డేకి కూడా మా ఆయన ఫ్రెండ్ కూతురు పెళ్ళి ఉండడం వల్ల మేము ఆ పెళ్ళికి వెళ్ళాం. అప్పుడు మా పిల్లల కోపం, ఎప్పుడు చెప్పినా పోరని. అందరూ పెళ్ళిళ్ళు అయినాక పిల్లలు అమ్మలను టార్చర్ పెడతారు. మా పిల్లలు ఇలా పెళ్ళిళ్ళు కాకముందే మీ ఇద్దరు లోన్లీగా ఎక్కడైనా హ్యాపీగా తిరిగి రండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఎప్పుడు ఇంట్లోనేనా అంటారు. డబ్బులు కావాలి కదండి, ఏం చేద్దాం, డబ్బులు అంతా బ్లాక్ అయిపోయినాయి. అందుకని నేనన్నా హ్యాపీగా పోయి రాలేమమ్మా, మీరు పొమ్మన్నా పోయినామనుకో బలవంతంగా హ్యాపీనెస్ ఉండదు. టెంపుల్కి వెళ్ళేసి వస్తాంలే, చాలే డబ్బులు చేతికి వచ్చినాక మళ్ళీ అప్పుడు చూద్దాము అనేసి అన్నాను. సో ఇంకా రేపేమీ షార్ట్ వీడియోలు పెట్టను, ఏదో ఒకటో రెండో పెడతాను, ఎక్కువ పెట్టను. గుడికి వెళ్తాం కదా, ఇంకా రాత్రి అందరము బయటికి వెళ్ళి ఫుడ్ తినాలనుకున్నాం అంతే. అది కూడా రామంటే అడిచినాను అనమాట. ఇంకా వీళ్ళిద్దరు పొద్దున మేము గుడికి వెళ్ళి వచ్చేసరికి లేచి రెడీ అయ్యి అంత అయ్యేసరికి 12 అవుతుంది. వీళ్ళు మధ్యాహ్నం ఇంట్లోనే ఏదో ఒక వంట చేసేస్తా. మా ఆయనకు నాకు పిల్లలు బయటికి రాంది, మేమిద్దరం పోయి ఏమి తినబుద్ధి కాదు. మిడిల్ క్లాస్ లైఫ్ వల్లనో ఏమో మరి తెలీదు, మా పిల్లలు అడుస్తుంటారు ఎప్పుడు మాతో పెట్టుకోకండి ఎందుకని. నాకు నచ్చదండి ఎందుకో, మా ఆయనకు కూడా నచ్చదు, బాధేస్తుంది. మాకు అదే అలవాటు, ఎప్పుడు అందరం కలిసి తిరిగేదే. పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో పోతుంటారు, అయినా కానీ మీ పెళ్ళిళ్ళ తర్వాత మా ఇద్దరం మేమే తిరుగుతాం కదా అని అంటాను అనమాట.